ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఇది. ఈ పేరు వింటే భారతావని పులకించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాలను దోచుకోవడం, బలవంతపు మత మార్పులు జరుగుతున్న రోజుల్లో ఒక అంపైర్ ను క్రియేట్ చేసి అందరూ సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేసిన వాడే శివాజీ. శత్రువు స్త్రీని కూడా తల్లిలా భావించేవాడే ఛత్రపతి శివాజీ. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ 1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా, కించపరిచినా లేదా తక్కువ చేసి చూసినా అస్సలు సహించేది కాదు. ఆమె పూజించే దేవత పార్వతీదేవి పేరు కలిసేలా శివ